రెడీ రెడీ సార్ నిలబడండి కవర్ అయితే ఓకే సార్ ఓకే ఉండండి సార్ సార్ నిలబడండి సార్ అట్లే ఇచ్చాను వెంకయ్యనా సార్ అట్లే ఇచ్చాను సార్ సార్ రెడీ సార్ 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 థ్యాంక్ యూ పిచ్చి పడుతుంది సార్ మేడం ఇక సార్ వెంకయ్యనా కొంచెం అలాగే ఉండండి సార్ ఒక్క సెకండ్ సార్ అలా ఓకే రైట్ రక్తదానం చాలా మంది రకరకాల కారణాలతో ముందుకు రారు. కానీ ఇంకొకటి ఏమంటే అది కూడా చెప్పాలా అంటే మహమ్మదీయులు దగ్గర రారు అంటే నిజంగా సజీవమైన ఉదాహరణ. దీనికి మతంతో సంబంధం లేదు, లింగ భేదం లేదు, అందరి రక్తము ఒకటే. డాక్టర్గా నేను చెప్పేది ఏమంటే మనం అందరం ఒకటే. విలేకరు మిత్రులు అయ్యా మొట్టమొదటిగా నాకు వెంకటేష్ ఫోన్ చేస్తారు. అది ఎప్పుడైనా సరే ఏ అవసరం వచ్చినా ఆర్థికంగా కానీ సేవాపరంగా కానీ నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తానని అది అందరికీ రాదు, అది ఓన్లీ రెడీ సార్ రెడీ రెడీ సార్ వాయిస్ రెడీ సార్ 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 దగ్గర అలాగే ఇక్కడ చూడండి రెడీ రెడీ వెంకయ్యనా రెడీ ఇక్కడ చూడండి నా పక్కనే ఈమె పెథాలజిస్ట్ ఉన్నారు. ఆమెకు తెలుసు అంటే రక్త కణాలు ఇవ్వడము, తర్వాత ప్లేట్లెట్లు ఇవ్వడము నిజంగా చాలా అభినందనీయం. తర్వాత నాకున్న పరిచయం వెంకటేష్ గారితో పరిచయము తలసీమియా పిల్లలు వండర్ఫుల్. అంటే అభాగ్యులైనటువంటి తలసీమియా పిల్లలకి రక్తదానం చేయడం అనేది నిజంగా వాళ్ళ లైఫ్ ఎక్స్టెన్షన్ చేయడం అనేది ఒక అసాధారణమైన ప్రక్రియ. ఆ పిల్లలకు నీకు సేవ చేసినావంటే ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్. ఏం చెప్తాడంటే తలసీమియా పిల్లలకు ఇవ్వాలా. ఈ మాట అంతా ఎందుకు చెప్పినాను అంటే ఒట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మీద తలపెట్టబోయి అని ఒక పెద్ద ఆయన చెప్పినట్టు. ఒట్టి మాటలు ఏంటి చెప్తే ఏమోపోయాము, కానీ ఆయన ఆచరించి చెప్తున్నాడు కాబట్టి ఇంత ఆదరణ. అంటే చెప్తే రక్తం ఇస్తాం, ఎందుకంటే ఆయన స్వయంగా ఇచ్చినాడు కాబట్టి. ఆయన ఇంకోటి ఏమంటే చరిత్రలో నిజంగా అదేదో అంటారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు, అంటే రికార్డుల కోసం పనిచేయడు. కానీ నిజంగా వెంకటేష్ గారు ఈ చరిత్ర గిన్నీస్ బుక్లోకి ఎక్కాలని మనమందరం కోరుకుంటాం. ఆయన కోరుకోడు, అది ఎందుకు ఆ బుక్కులు లాగే ముందు నా పని ఇదే అని చేస్తున్నాడు. వెంకటేష్ ఇది వెంకటేష్ అండర్లైన్ చేయమంటారు. వెంకటేష్ చందు
సార్ అట్లే ఇక్కడ చూడండి సార్ అలాగే ఉంది సార్. పదిహేడో తారీఖున శ్రీ సత్సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రక్తబంధ ట్రస్ట్ రజనీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 14 ప్రపంచ రక్తదాత వేడుకలో భాగంగా జూన్ 17 తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఉంది. దాదాపు ఈ కార్యక్రమానికి 40 మంది రక్తదాతలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే రజనీ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం కూడా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణ ప్రజలు, రక్తబంధం సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని భగవంతుల ఆశీస్సులు పెద్దవారి దయ వల్ల చేయాలని కోరుకుంటున్నాం. ఏమేమి ప్రోగ్రామ్ చేస్తారు? అన్నదాన కార్యక్రమాలు, చలవేంద్రాలు, చలికాలం దుప్పట్లు, ఆరోగ్యశ్రీ ఇది మెడికల్ సంబంధించిన ఇబ్బంది, అంత్యక్రియలకి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 4600 పైన రక్తదాన కార్యక్రమాలు చేయడం ఉంది. రక్తదాతలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది సభ్యులు ఉంటారు? దాదాపు 4000 మంది పైన రక్తదాతలు ఉండడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి దాదాపు 12-13 మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో దాదాపు 600 నుంచి 700 యూనిట్లు వివిధ బ్లడ్ బ్యాంకులకి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు, అన్ని బ్లడ్ బ్యాంకులు కలిపి 600 నుంచి 700 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం. ముఖ్యంగా డయాలసిస్ బాధితులకు, తలసేమ చిన్నారులకి ఈ యొక్క రక్తాన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒత్తి రాయండి. ఒత్తి రాయడం అంటే స్త్రీలు కూడా రక్తదానం చేయొచ్చు, కుల మతాలకు అతీతంగా రక్తదానం చేయొచ్చు అని ఎవరు ఉన్నట్టు ఉండాలండి.